నేటి పంచాంగం వివరణ అక్టోబర్ 22, 2025 బుధవారం. నేటి ప్రత్యేకత కార్తీక మాసం ప్రారంభం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణయానం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం. తిథి పాడ్యమి రాత్రి 8:17 వరకు, తదుపరి విధియ. నక్షత్రం స్వాతి రాత్రి 1:45 వరకు, తదుపరి విశాఖ. యోగం ప్రీతి తెల్లవారుజామున 4:04 వరకు. కరణం స్తుగ్నమ ఉదయం 7:04 వరకు, తదుపరి భవ రాత్రి 8:17 వరకు. వర్జం తెల్లవారుజామున 5:14 నుండి ఉదయం 7:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:26 వరకు. యమగండం ఉదయం 7:41 నుండి 9:07 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:59 నుండి సాయంకాలం 5:47 వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:38 నుండి 5:26 వరకు. సూర్యోదయం ఉదయం 6:14, సూర్యాస్తమయం సాయంకాలం 5:46. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలో విశేషమైన పలుకుబడి అనేది పెరుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ముఖ్యమైన పనులలో అన్ని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. చిన్ననాటి మిత్రుల నుండి అందిన సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. వాటిని కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ప్రముఖ వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహన యోగం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మేషరాశి వారు ఈరోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలను అందుకుంటారు. అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. అలాగే వీరికి అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక వీరికి పరిచయాలనేవి పెరగడం వలన ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ సహచరుల నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఇక పారిశ్రామిక రంగాల వారికి, వైద్య రంగాల వారికి కొత్త అవకాశాలు అనేవి అందుతాయి. కళాకారులకు ఊహించని ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మేలైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక ఈ రోజు వృషభ రాశి వారు తమ సంతాన విద్య ఫలితాలు ఏవైతే లభిస్తాయో వాటితో సంతృప్తి చెందుతారు. వృషభ రాశి వారికి ఈ రోజు మంచి శుభ ఫలితాలే గోచరిస్తున్నవి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ రోజు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వైద్యుల రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశంలో కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. అలాగే కొన్ని సమస్యల నుండి అనుకోకుండానే బయటపడతారు. ఆలయాలను సందర్శిస్తారు.
ఉన్నారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక పట్టుదల నేర్పరితనంతో ఈరోజు ముందడుగు వేస్తారు. ఇక భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది ఏర్పడుతుంది. అదనపు ఆదాయం సమకూరి ఊరట చెందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వేసే కొన్ని అంచనాలు నిజమవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న ప్రతిబంధకాలను అధిగమిస్తారు. రాజకీయ నాయకులకు, సాంకేతిక రంగాల వారికి అనుకోని ఆహ్వానాలనేవి అందుతాయి. కళాకారులు తమ నైపుణ్యతను చాటుకుంటారు. విద్యార్థుల యొక్క అంచనాలు నిజమవుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈ రోజు వృషభ రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే నూతన వ్యాపారస్తులకు పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారు తమ సంతాన వివాహ మరియు ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇక ఈ రోజు మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఉన్న ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. అలాగే ఈ రోజు మిథున రాశి వారు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మంచి కార్యసాధన అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. పట్టుదలతో ఏ పనిని చేసినా పని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు బంధువుల వల్ల లాభాలనేవి లభిస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులు పంట లాభాలని పొందుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈ రోజు మిథున రాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నాయి. మిథున రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణలో హడావుడిగా గడుపుతారు. మిథున రాశి వారికి అదనపు ఆదాయం అనేది ఊరటను కలిగిస్తుంది. సన్నిహితుల యొక్క చేయూత అనేది లభిస్తుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్నంతగా ఈరోజు రాణించగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు ఊహించని విదేశీయానం కలుగుతుంది. సాంకేతిక నిపుణులకు, కళాకారులకు నైపుణ్యతను ప్రదర్శించే అవకాశం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తమ అంచనాలను నిజం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈ రోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మిథున రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలనేవి విస్తృతమవుతాయి. అలాగే నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి నిజమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక కర్కాటక రాశిలోని వారు వివాహ ప్రయత్నం చేస్తున్నట్టయితే శుభవార్త అందుకుంటారు. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అలాగే స్థిరాస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే మంచి లాభాలను కూడా అందుకుంటారు. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో ముందడుగు పడుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయాలను సాధిస్తారు. ప్రత్యర్థులను మరింతగా ఆకట్టుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అలాగే రాబడి మరింతగా పెరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ రంగాల వారికి మంచి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు
వ్యాపార వాణిజ్యవేత్తలకి మంచి లాభాలనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒడిదుడుకులను తొలగించుకోగలుగుతారు. ఇక కళాకారులకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు కొత్త అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి సన్మానాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు గణపతికి గరిక పూజ చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహంన శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన ఫలితాలనేవి గోచరిస్తున్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు ఇంటికి కావలసిన విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకునే యోగం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ యోగం కూడా కనబడుతుంది. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఆశించిన స్థాన చలనాలు అనేవి కలుగుతాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు మంచి శుభయోగాలు గోచరిస్తున్నవి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీజా సౌలభ్యం లభిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కనబడుతున్నాయి. ఆర్థికంగా మంచి పురోగతి అనేది కనబడుతుంది. ఇక ఈ రోజు సింహరాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. దేశాలలో ఉన్న వారికి కూడా మంచి శుభయోగాలు అనేవి కనబడుతున్నవి. అలాగే సింహరాశి వారికి నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. సింహరాశి వారు చేపట్టిన కార్యక్రమాలను నేర్పుగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు. అలాగే మీ ప్రతిభకు పదును పెట్టి పేరు గడిస్తారు. రావాల్సిన సొమ్ము కూడా ఈరోజు అందుతుంది. ఇక ఈరోజు సింహరాశిలోని వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ హోదాలను నిలుపుకుంటూ ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులు మరింత పేరు గడిస్తారు. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు శుభకార్యాలను నిర్వహించే అవకాశం లభిస్తుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశిలోని వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే కన్యారాశి వారు తమ జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆదాయ మార్గాలు అనేవి మెరుగుపడతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. నిరుద్యోగుల యొక్క కళలు సహకారం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే కన్యారాశి వారు చేస్తున్నారో వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు స్థిరాస్తులను సొంతం చేసుకోవచ్చు. ఇక కన్యారాశిలోని నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలలో ఉన్నత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సంతాన విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఆభరణాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు ప్రయాణాలన్నీ కూడా లాభసాటిగా సాగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది కుదురుతుంది. ఇక ప్రేమికులు కూడా శుభవార్తలను అందుకుంటారు. కన్యా రాశి వారికి ఈ రోజు ఒక జీవిత ఆశయం నెరవేరి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. భూ వివాదాలు ఎవరు చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అవి తీరి కొంత లబ్ధి అనేది పొందుతారు. సహనంతో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇక విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇక ఉన్నత పదవుల్లో ఉన్న వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. అనుకున్న రాబడి దగ్గి ఉత్సాహంగా సాగుతారు. అలాగే
కొంతమేర రుణ బాధలు కూడా తొలగిపోతాయి. అయితే ఒక సమాచారం మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. అలాగే మీ పట్ల కుటుంబంలో ప్రత్యేకమైన ఆదరణ అనేది పెరుగుతుంది. వివాహాది వేడుకలకు సందడి నెలకొంటుంది. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లక్ష్యాలను సాధిస్తారు, మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ బాధ్యతను అప్పగించినా విజయమే లభిస్తుంది. సత్తాను, సమర్థతను నిరూపించుకునే రోజుగా చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ఊహించని సన్మానాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యా రాశి వారు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఈరోజు చేపట్టిన పనులలో పురోగతిని సాధిస్తారు. ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. అలాగే సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా రాణిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు తులారాశిలోని విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. తులారాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కూడా తమకు రావాల్సిన కాంట్రాక్టులను అనూహ్యంగా దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఇక ఈరోజు తులారాశి వారు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. అలాగే తులారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. పట్టుదలతో అనుకున్న వ్యవహారాలను పూర్తి చేస్తారు. అలాగే మిత్రులతో మరింత ఆనందంగా గడుపుతారు. ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకుంటారు. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే కొన్ని వివాదాల నుండి అనూహ్యంగా గట్టెక్కుతారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. అలాగే సొమ్ముకున్న ఇబ్బంది కూడా తీరిపోతుంది. ఇక ఈరోజు కొత్త రుణాలను సైతం తీర్చగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు. భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. ఇక శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దానివలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కొత్త పెట్టుబడులు సమకూరి కూడా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న పదోన్నతులు అనేవి దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు వారి యొక్క లక్ష్యాలను సాధించే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మహిళలకు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఉన్నట్లయితే చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలనేవి కనబడతాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో కావలసిన వారే మోసగించే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండక అనారోగ్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరాక నిరాశ కలుగుతుంది. అలాగే నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఇతరులపై ఆధారపడడం వలన నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి స్వయం నిర్ణయాలు తీసుకోండి. అలాగే పెద్దలను గౌరవించి వారి యొక్క సలహాలను పాటించండి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు కూడా లభించిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు పరిశ్రమలోని కార్మికులకు కూడా ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు ప్రేమ సంబంధ విషయాలలో కూడా వృశ్చిక రాశి వారు మేసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఉన్న వారికి
ఆర్థిక పరంగా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక విదేశీయానాన్ని మీరు వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి మరియు అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నవి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో కూడా మోసపోయే అవకాశం ఉన్నందున డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కూడా మాట పట్టింపులు కలిగి మనోవేదన కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త వారితో ప్రేమగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. మాట తులనంత వరకు మీకు ఎలాంటి ప్రమాదాలు అయితే కనబడట్లేదు. అలాగే ఉద్యోగస్తులు కూడా తమ ఉన్నతాధికారుల దగ్గర మాట తులకుండా ఉండడం, అలాగే వారికి గౌరవ మర్యాదలను ఇవ్వడం వలన మంచి జరుగుతుంది. ఇక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి రుణాల కోసం అన్వేషణ చేస్తారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవంతరాలను ఎదుర్కొంటారు. అలాగే కొన్ని సమావేశాలలో పాల్గొని అవమానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున నోరు జాగ్రత్తగా ఉంచుకోండి. స్నేహితులతో మనస్పర్ధలు కలుగుతాయి. తోటి వారి నుండి అపవాదులను ఎదుర్కొంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నిదానం పాటించడం వలన లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట నిరుత్సాహమే మిగులుతుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో మార్పులు అనేవి ఎదుర్కొంటారు. సాంకేతిక నిపుణులకు, కళాకారులకు గందరగోళమైన పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజు నిరుత్సాహజనకంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు కొంత ఊరట అనేది ఉండవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామికి అర్చనలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయం లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఇక భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఈరోజు ధనుసు రాశి వారికి అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ కి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఉద్యోగస్తులకు పదోన్నతులు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా కలుగుతాయి. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం మంచి లబ్ధిని చేకూరుస్తుంది. ధనుసు రాశి వారి ఈరోజు నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంతాన సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ధనుసు రాశి వారి రోజు శత్రువులను సైతం ఆకట్టుకుని మిత్రులుగా మార్చుకోగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలకు తగిన సమయంగా ఈరోజు చెప్పవచ్చు. ఇంటా బయట ప్రోత్సాహజనకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క యత్నాలు సఫలమవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ప్రశంసలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలంగా గోచరిస్తున్నవి. కళాకారులకు కొత్త అవకాశాలనేవి దగ్గరగా వస్తాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలనేవి అందుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి వాహన యోగం కనబడుతుంది. అలాగే వాహనాన్ని ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో దానిలో ఎదుర్కొంటున్న అవరోధాలు కూడా తొలగిపోతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఇక ఈరోజు ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ ఒత్తిళ్ల నుండి బయటపడతారు. రుణ సమస్యల నుండి బయటపడతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. మకర రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా సకాలంలో పూర్తవుతాయి. పాత మిత్రుల సమాగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం అనేది ఉంటుంది. స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు. వ్యాపారస్తులకు నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి. మకర రాశి వారు తమ మంచి ఆలోచన విధానాల వలన అత్యంత ప్రయోజనాలను పొందుతారు.
సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యా అవకాశాల కోసం చూస్తున్నారో వారికి అవి లభించే అవకాశం కనిపిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు కొత్త మిత్రుల పరిచయం అనేది కలుగుతుంది. అలాగే శుభవార్త శ్రవణం అనేది కలుగుతుంది. ఆప్తుల నుండి కీలక సలహాలను పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయం కూడా కలుగుతుంది. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో విజయం అనేది సిద్ధిస్తుంది. ప్రత్యర్థులపై మరింత పట్టు సాధిస్తారు. రాబడి అవసరాలకు తగినంతగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల నిర్వహణలో ప్రోత్సాహజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్య వ్యక్తుల అంచనాలు ఫలిస్తాయి. అలాగే పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు వారి యొక్క అంచనాలు నెరవేరుతాయి. ఇక సాంకేతిక నిపుణులకు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ నామాలను స్మరించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇంట బయట ఆదరణ అనేది పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు పొందే అవకాశం కనిపిస్తుంది. కుంభరాశి వారికి రోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. సోదరుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఇక మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి ఈ రోజు మంచి రోజుగా చెప్పవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి చేజిక్కుతాయి. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ఇక ఈ రోజు కుంభరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అలాగే ఇంతకాలం పడిన కష్టాలు కూడా తొలగిపోతాయి. సేవాభావంతో ముందుకు సాగి సంఘంలో ప్రశంసలను పొందుతారు. అనుకున్న కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక విద్యార్థులు కూడా వారి యొక్క కృషి ఫలించి ఎట్టుపైకి ఎదుగుతారు. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేపడుతున్నారో వారు విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. ఇక కొత్త వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది. ఊహించని రీతిలో డబ్బు అనేది అందుతుంది. అలాగే ఎదురు చూడని బంధువుల రాకతో ఉత్సాహం అనేది లభిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సత్తా చాటుకుంటారు. విధుల్లో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు పురస్కారాలు అనేవి లభిస్తాయి. మరియు విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈ రోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈ రోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు కొంత మందకొడిగా సాగుతాయని చెప్పవచ్చు. శ్రమతో కానీ ముఖ్యమైన పనులు పూర్తి చేయలేకపోతారు. కుటుంబ పెద్దలతో కలహ సూచనలున్నవి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులున్నవి మరియు చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలను వాయిదా వేయాల్సి వస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారు మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. గనంతో అకారణంగా తగాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సమస్యలు ఉక్కిరిబిక్కిరిని చేస్తాయి. శారీరక రుగ్మతలు ఉన్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ప్రత్యర్థుల పట్ల మరింత అప్రమత్తంగా
ఉండడం అవసరం. ఆస్తుల విషయంలో మరింత నిదానాన్ని పాటించండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన ఆస్తిని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు సాధారణ స్థాయిలో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో మార్పులు అనేవి తథ్యం కావచ్చు. కళాకారులకు నిరుత్సాహపూరితంగా ఉంటుంది. పరిశోధకులకు, వ్యవసాయదారులకు కొంత ఆందోళన చెందే పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలకు కుటుంబ సభ్యుల నుండి సమస్యలు ఎదురవుతాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు నారసింహస్వామి స్తోత్రాలు పఠించడం మరియు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.